హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు సభ్యసాచి మోడల్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు ఫ్రంట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది వీడియోలో షేర్ చేస్తానండి. చూడండి, ఇక్కడ 1, 2, 3 నెంబర్స్ అయితే మనం వేసుకున్నాం కదా. ఫస్ట్ పార్ట్ 1 నెంబర్ వేసుకున్న పార్ట్ అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాము. అయితే ఇక్కడ నెక్ ఇక్కడ వస్తుంది అనమాట. ఎన్ అని రాసుకున్నాను, ఇక్కడ చంకా వస్తుంది. అయితే ఇప్పుడు మనము దీన్ని ఎట్లా జాయిన్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఈ పీసెస్ రెండిటిని ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత అంటే పైనకి మనకు రాంగ్ సైడ్ ఉంటుంది. రాంగ్ సైడ్ పైన నేను లైనింగ్ వేస్తున్నాను. చూడండి, ఇట్లా ఈ విధంగా మనం లైనింగ్ అయితే అతికించాలి. చూడండి, ఇట్లా మొత్తం కూడా టోటల్గా నెక్ దగ్గర ఇట్లా మొత్తం ఒక కార్నర్ నుండి స్టార్ట్ చేసి టోటల్గా రౌండ్ అప్ చేయండి. ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి. మీరు ఆల్రెడీ కటింగ్ వీడియో చూసి ఉంటే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుందండి. లేకపోతే ప్లీజ్ కటింగ్ వీడియో తప్పకుండా చూడండి. నేను మీకు షేర్ చేస్తాను వీడియో కూడా. చూడండి, ఈ విధంగా మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం పెద్ద నెంబర్ పెట్టేసి జాయిన్ చేసుకోండి. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియోని పార్ట్స్ కింద షేర్ చేస్తున్నాను, ఎందుకంటే సెపరేట్గా మొత్తం ఒకటే వీడియో అంటే చాలా లెంతీ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ సెపరేట్గా ఈ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ కూడా మనం మంచి పఫ్ తీసుకున్నాము హ్యాండ్స్కి కూడా, అది కూడా చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కుట్టినప్పుడు మీకు టోటల్గా బ్లౌజ్ ఫిట్టింగ్తో సహా అన్ని క్లియర్గా దాంట్లో వచ్చేస్తాయి. బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ చూపించినప్పుడు చూడండి, ఈ వీడియోలో నేను మీకు పైపింగ్ కూడా మనం అంటే ఈ నార్మల్ పాదంతో ఎట్లా మనం నీట్గా వేయొచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసినాక ఆపోజిట్గా మనం ఈ విధంగా పెట్టేసేయాలి రెండింటిని కూడా. ఇప్పుడు మనకు ఎక్కడ పైపింగ్ వేయాలనేది మనకు ఐడియా ఉంది కదా. ఈ కార్నర్ నుండి నెక్ వరకు మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. ఓన్లీ జస్ట్ నెక్ మాత్రమే కాదు, మనము ఈ సభ్యసాచి మోడల్ బ్లౌజ్ అనేది చాలా డీప్ నెక్ ఉంటుందండి. డీప్ ఉన్నప్పుడే బాగుంటుంది. కాకపోతే మనం అంత కంఫర్టబుల్ ఉండదు కదా అంత డీప్ వేసుకోవడానికి. అది మన ఇష్టము, మనం ఎంత డీప్ వేసుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ జస్ట్ పాయింట్ రాకుండా ఈ కర్వ్ లాగా పెట్టండి. పాయింట్ దగ్గర కొంచెం ఇట్లా చూడండి, ఈ విధంగా నార్మల్గా జస్ట్ లీఫ్ షేప్ లాగా ఈ నెక్ అనేది మనము పైపింగ్ వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్కి కూడా నేను చూడండి ఆపోజిట్లో పెడితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే నేను ఇక్కడ పైపింగ్ కోసము 1/4 ఇంచెస్ తీసుకున్నాను. అంటే 1.75 ఇంచెస్ క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డ్ పెట్టేసి నేను మొత్తం కూడా క్రాస్ పీస్ తీసుకున్నాను. గోల్డ్ టిష్యూ క్లాత్, దాన్ని మొత్తం నేను ఈ విధంగా హాఫ్కి మడత పెట్టేసి చూడండి డబుల్ ఫోల్డ్ ఇట్లా ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం థ్రెడ్ పెట్టేసి నీట్గా ఈజీగా నార్మల్ పాదమేనండి, మీరు పాదం చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. జస్ట్ కొంచెం ఎక్స్ట్రాస్ ఏవైనా ఉంటే కొద్దిగా కట్ చేసేసుకోండి. చూడండి, థ్రెడ్ ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి ఖర్చులు వచ్చేసి మనకు బ్లౌజ్ వైపే ఉండాలండి. ఓన్లీ ఈ గోల్డ్ టిష్యూ క్లాత్లా థ్రెడ్ మాత్రమే వ్రాప్ కావాలి, థ్రెడ్ మాత్రమే ఉండాలి దాంట్లో. చూడండి, ఈ విధంగా ఖర్చు అంతా కూడా బ్లౌజ్ వైపే. జస్ట్ గోల్డ్ క్లాత్లో మనము ఈ థ్రెడ్ని మాత్రమే పట్టుకోవాలి అంతే. చూడండి, ఈ విధంగా వేసుకుంటే కొంచెంగా వేసుకోండి. మీరు పైపింగ్ వేసేటప్పుడు శ్రద్ధగా కొద్దిగా వేసుకుంటే చాలా బాగా నీట్గా ఈజీగా వస్తుంది. మనము పాదం మార్చాల్సిన అవసరం లేదు. చూడండి, మీకు ఇదే పాదంతో నేను మొత్తం డిజైన్ నెక్కి కూడా వేసి చూపిస్తాను. ఎట్లా వేయొచ్చు డిజైన్ నెక్కి మనం పైపింగ్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంతేనండి, జస్ట్ ఇట్లా మనం ఈ విధంగా పైపింగ్ వేసుకుంటూ రావాలి. చూసారా ఎంత బాగా వచ్చింది కదా. ఇట్లా ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా మనకు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా థ్రెడ్ పైపింగ్ మనము ఇన్విజిబుల్ వేసినప్పుడు ఎట్లా అయితే వస్తుందో అట్లనే వస్తుంది. కాకపోతే ఇన్విజిబుల్ పైపింగ్ కూడా మనం దీనికి వేసుకోవచ్చు. నేను మీకు ఇదొక్క మెథడ్ చూపించాలని చెప్పి నేను ఈ విధంగా వేసినాను. చూడండి, ఇలాగా మొత్తం కూడా ఏదైనా ఎక్స్ట్రా ఇలా ఉంటే కొద్దిగా కర్వ్ కట్ చేసుకొని ఆ తర్వాత పైపింగ్కి ఫోల్డ్ చేసుకుందాం. చూడండి, ఇట్లా
కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకోవాలి పైపింగ్కి అయితే. ఓన్లీ చెప్పినాను కదా, గోల్డ్ టిష్యూ క్లాత్లో థ్రెడ్ మాత్రమే ఉండాలి. మిగతా క్లాత్ ఖర్చు అదంతా కూడా మనకు బ్లౌజ్ వైపు వెళ్ళిపోవాలన్నమాట మొత్తం కంప్లీట్గా. నేను చూపిస్తున్న మోడల్ బ్లౌజెస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన మరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, మరొక నలుగురికి కూడా ఈ వీడియో షేర్ అవుతుంది, వాళ్ళు కూడా చూసి నేర్చుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ఈ విధంగా మనము ఈ 2 పీసెస్కి కూడా పైపింగ్ అనేది కంప్లీట్ వేసేసుకోవాలి. తర్వాత పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. హెమ్మింగ్కి పని ఉండకుండా మీద నుండి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ కలర్ థ్రెడ్డే పెడతాం కదా, పైనుండి వేస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ పీసెస్ని జాయిన్ చేయాలి. అయితే మనకి ఇది బ్యాక్ ఓపెన్ కదా, మరి ఇక్కడ ఈ పీస్ జాయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఇప్పుడు క్లాత్ తీసుకుంటాను, చూపిస్తాను ఎక్కడి వరకు జాయిన్ చేయాలనేది కూడా చూపిస్తాను. మనకు నెక్ ఎంత డీప్ కావాలో అంతవరకు మనం జాయిన్ చేసుకోవచ్చు. చూడండి దాదాపు ఇంతవరకు కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. అది డీప్ నెక్ వేసుకునే వాళ్ళకి. లేదు అంత డీప్ మేము వేసుకోమంటే కొంచెం పైకి కూడా మనము పెట్టుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఉంటున్న నెక్ డీప్ని బట్టి నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇట్లా ఒక క్లాత్ తీసుకొని, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా తీసుకొని ఈ విధంగా పెడుతున్నాను చూడండి. పెట్టేసి మనకి ఇట్లా జస్ట్ పాకెట్ లాగా రెడీ చేసుకున్నాను. పాకెట్ లాగా ఎందుకు అని అంటే సైడ్స్కి మళ్ళీ మనకు పోగులు వచ్చి బయటకంతా, ఎందుకంటే ఇది బెనారసీ క్లాత్ కదా, బయటకు పోగులు రాకుండా ఈ విధంగా చేస్తున్నాను చూడండి. ఇట్లా షార్ప్గా ఈ పాయింట్స్ అయితే తీసేసినాను నీట్గా. ఇట్లా తీసిన తర్వాత దీన్ని మనకు సెంటర్లో ఒక మార్క్ వేసుకోవాలి చూడండి. ఇట్లా చాక్ మార్క్తోని ఇట్లా సెంటర్లో ఒక లైన్ వేసుకొని ఈ 2 పీసులను తీసుకొచ్చి దీనిపైన పెట్టి మనం స్టిచ్ చేయాలి. ఒకదానిపైన ఒకటి అస్సలు రావద్దండి, పక్కనే ఉండాలి, అట్లా అని గ్యాప్ కూడా రావద్దు. ఈ విధంగా మనం పెట్టుకోవాలి. చూడండి నెక్ డిప్ చూస్తున్నాను నేను ఇక్కడ 7.5 వరకు మనం ఇక్కడ నెక్ డిప్ పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే చూడండి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, కానీ కంపల్సరీగా పీస్ వేసి మీరు ఈ 2 ముక్కలని జాయిన్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ ఓపెన్ కోసం కదా, అందుకని జాయిన్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ నేను పెట్టే బ్లౌజ్కి అయితే ఇక్కడ 7.5కి వస్తుంది అనమాట. అక్కడ వరకు నేను ఇక్కడ ఒక క్లాత్ అయితే పెట్టేసుకొని నేను పిన్స్ పెట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడు కదలకుండా ఉంటుంది కదా మనకు, ఇక్కడ ఈ కార్నర్ నుండి చివరి వరకు మనకైతే లైన్ స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా కొంచెం రబ్ చేసేసి నీట్గా చూడండి ఇట్లా పైపింగ్ పక్క నుండే వచ్చేటట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక వైపు వేస్తున్నాను. ఈ రెండిటి మధ్య గ్యాప్ రావద్దు, ఒకదానిపైన ఒకటి రావద్దు, 2 పైపింగ్స్ వచ్చేసి కరెక్ట్గా ఒకదానికొకటి అంటుకున్నట్టుగా ఉండాలి. అప్పుడే చూడండి పైన ఈ వీ షేప్లో వచ్చేది కూడా నీట్గా కనిపించాలి మనకు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఈ మోడల్ బ్లౌజెస్ కుట్టినప్పుడు ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా అస్సలు ఆ బ్లౌజ్ లుక్కే పోతుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా కుట్టాలి వీటిని. చూడండి ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకున్నాను. చూడండి నీట్గా ఉంటుంది వెనకాల సైడ్ కూడా. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని తర్వాత ఇప్పుడు సెకండ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయితే మనం జాయిన్ చేసినాము. ఇప్పుడు ఇది సెకండ్ నంబర్వి. చూడండి ఈ నంబర్వి మనం ఎట్లా జాయిన్ చేసుకోవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్వి ఎట్లా జాయిన్ చేసినామో అదేవిధంగా ఉల్టా సైడ్ పైనకు ఉంది చూడండి, రాంగ్ సైడ్ పైనకు ఉంది. రాంగ్ సైడ్ల మీద నేను లైనింగ్ పెడుతున్నాను. ఇట్లా 2 పీసెస్ కుట్టినప్పుడు ఒకటొకటి ఎదురుగా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. లేకపోతే ఈ క్లాత్ కంటే మనకి ఉల్టా సీదా కనిపిస్తుంది కానీ వేరే క్లాత్స్ అంటే ఇప్పుడు కొన్ని వేరే క్లాత్స్ ఉంటాయి కదా, అవి 2 కూడా ఒకటే వైపుకు కుట్టేసే అవకాశం ఉంటుంది కదా. చాలాసార్లు అట్లా మీకు కూడా అనుభవం అయి ఉండొచ్చు. ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా కమెంట్స్లో రాయండి. చాలాసార్లు అవుతూ ఉంటుంటుంది. అది మనకు ఒక హ్యాబిట్ లాగా ప్రతిసారి కూడా పొరపాటు చేసే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ ఇప్పుకుంటూ కూర్చుంటారు. అట్లా టైం అంతా వేస్ట్ కదా. అట్లా చేయకుండా ఇట్లా మనం ఆపోజిట్లో వేసుకున్నప్పుడు రెండింటిని మనకు ఎట్టు విధంగా కూడా కన్ఫ్యూజ్ అయ్యే పనే ఉండదు అస్సలే. చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇంతే ఇదే విధంగా ఈ సైడ్ కూడా మనం కట్ చేసేసుకుందాం ఇంకో పీస్ కూడా. ఇప్పుడు వీటిని మనము ఎట్లా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ పార్ట్కి అనేది చూపిస్తానండి. అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఇట్లా రావాలి, కర్వ్ షేప్ ఉన్నది. ఈ పాయింట్ ఇక్కడ నుండి ఇట్లా అతుకుతుంది అనమాట. ఓకేనా, ఇట్లా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను. మనం తీసుకున్న మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే ఈ పాయింట్స్ ఇవి కరెక్ట్గా వస్తాయండి.
చూడండి ఇట్లా ఈ విధంగా మనం ఎంతైతే క్లాత్ స్టిచ్చింగ్ కోసం వదిలినామో అంత కంపల్సరీ కుట్టాలి. లేకపోతే బ్లౌజ్ సైజు పెద్దగొచ్చే అవకాశం ఉంటది. మీరు పావించు తీసుకుంటారా, పావించు కుట్టండి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కుట్టడానికి తీసుకుంటారా, కంపల్సరీ హాఫ్ ఇంచ్ కుట్టాలి. నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను, హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వేస్తున్నాను. చూడండి మీరు గమనించి చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఈ పార్ట్ కూడా పెట్టేసి చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ టైం చూపించిన సబ్యాసాచి మోడల్ బ్లౌజ్‌కొచ్చేసి ఈ షేప్ బెల్ట్ రౌండ్‌గా ఉంటది. అంటే మనకి చంక వరకు ఉంటదనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి సెపరేట్‌గా మనకి ఎట్లా నార్మల్ బ్లౌజెస్‌కి బెల్ట్ ఎట్లయితే ఉంటదో ఆ విధంగా వస్తది. కానీ సబ్యాసాచి మోడలే. ఇట్లా కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో గూడా. మీకు ఇట్లా వన్ బై వన్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా చక్కగా పఫ్ అయితే వచ్చేసింది చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ. చాలా బాగుంటుంది ఫిట్టింగ్స్ కూడా. మరి అయితే మనం ఇక్కడ ఐరన్ చేసుకోవాలి. ఐరన్ ఇప్పుడైతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. కానీ ఇప్పుడైతే మనం జస్ట్ ఏం చేయాలంటే కొంచెం నెయిల్స్తో వీటిని మనం రబ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా నెయిల్తో రబ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ అనేది అడిగినట్టు వచ్చేస్తుంది. తప్పకుండా ఐరన్ చేయాలండి. బ్లౌజ్కి ఐరన్ చేస్తేనే నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా మొత్తం కూడా ప్రెస్సింగ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఆ లైన్ని అయితే మనం ప్రెస్ చేయాలి నెయిల్తో. ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ థర్డ్ పార్ట్ మనము కుట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 పార్ట్స్ అయిపోయినాయి. ఇది మెయిన్ లాస్ట్ పార్ట్ అనమాట, థర్డ్ పార్ట్ ఇది. ఈ పార్ట్ని మనం మధ్యలోకి అస్సలు కట్ చేయొద్దు. దీన్ని మనం మధ్యలో జాయింట్ లేకుండానే ఉండేటట్టుగా చూసుకోవాలి. సేమ్ ఎట్లయితే మనము ఈ షేప్ బెల్ట్ ప్రిపేర్ చేస్తామో మనం నార్మల్ బ్లౌజ్కి, అదే విధంగా మనము ఈ షేప్ బెల్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడటానికి అయితే మనకు నార్మల్గా షేప్ బెల్ట్ కూడా ఉంటుంది. కానీ మనకు నార్మల్గా ఇప్పుడు టక్స్ వేసుకొని కుట్టుకునే బ్లౌజ్ కంటే ఇట్లా సబ్యాసాచి మోడల్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇంకా సైజెస్ కూడా చూపిస్తాను. డిఫరెంట్ సైజెస్ అంటే అడుగుతున్నారు కమెంట్స్లో, మరి ఈ సైజు 30 సైజ్ చెప్పండి, 32 సైజ్ చెప్పండి అని. నేను తప్పకుండా షేర్ చేస్తానండి. ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి. ఈ మోడల్స్ ప్లస్ మనకు సైజు కూడా డిఫరెంట్గా వస్తుంటుంది. వాటికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఏ సైజుకి ఎట్లా తీసుకోవాలనేది చెప్తూ ఉంటాను. ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి. సేమ్ ఇదే విధంగానండి క్రాస్ బెల్ట్ మనం ఏ విధంగా వేసుకుంటామో నార్మల్ బ్లౌజ్కి అదే పద్ధతిలో వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా మనం కట్ చేసేసుకొని ఆ తర్వాత మనము పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ అయితే మనకు కావాలంటే ఈ షేప్ బెల్ట్కి 2 సైడ్స్ పైపింగ్ వేసుకోవచ్చు, పైన సైడ్ కింద సైడ్ కూడా. కాకపోతే నేనైతే 1 సైడే వేస్తున్నాను. ఇప్పుడు ఒకటే సైడ్ వేస్తున్నాను, చూపిస్తాను ఉండండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము క్రాస్ పీస్ తీసుకుందాం. మళ్ళీ మొత్తం పైపింగ్ అంతా కూడా క్రాస్ పీసేనండి. క్రాస్గా కట్ చేసుకోవాలి మనం క్లాత్ని. 1.75 2 లైన్స్ తక్కువ 2 ఇంచెస్ అనుకోండి. ఈ విధంగా ఈ కార్నర్ దగ్గర మనం ఈ విధంగా షార్ప్గా వచ్చేసి నీడిల్ కిందకి దింపేసి చూడండి ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి. సేమ్ అదే క్లాత్ని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం నార్మల్గా వేసుకోవడమే. పైపింగ్స్ చాలా రకాలుగా వేస్తూ ఉంటాం కదా. ఎవరికి ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది. చూడండి ఇక్కడ మళ్ళీ థ్రెడ్ పెట్టేసి దీని లోపల నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం ముందే ఈ థ్రెడ్ క్లాత్ లోపల పెట్టేసి రెడీ చేసుకొని కూడా కుట్టొచ్చు. నేను బ్యాక్ నెక్ కుట్టేటప్పుడు అదే పద్ధతిలో కుడతానండి, చూపిస్తాను మీకు అది కూడా. సేమ్ అది కూడా మనకి ఇట్లానే వస్తుంది. మంచి నీట్ ఫినిషింగ్ వస్తాయి. ఎట్లా వేసినా నీట్గానే వస్తుంది. మనకు ఏది ఈజీగా అనిపిస్తే మనం అది చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మొత్తం కూడా కొంచెం కొంచెంగా చేసేసుకోవాలి పైపింగ్. చూడండి షార్ప్గా పాయింట్ కూడా కరెక్ట్గా వచ్చింది కదా. ఇట్లా ఇప్పుడు మనకు కొంచెం ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసేసుకొని ఇంకో స్టిచ్చింగ్ అనేది పైనుండి వేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ పైన సెట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో ఆ పాయింట్ని కరెక్ట్గా 1/2 ఇంచ్ అంతా కూడా మనం 1/2 ఇంచ్ వదులుకున్నాము. బ్లౌజ్ కటింగ్ చేసే వీడియో మీరు తప్పకుండా చూడండి. కరెక్ట్గా ఈ మిడిల్లో మనము ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా చూడండి ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు మనము ఎంత లెంత్ వస్తుంది చూసుకోవాలి. ఇట్లా ఒకసారి మొత్తం కూడా పెట్టి చూడండి. ఈ పాయింట్ కూడా పెట్టుకుందాం. ఇట్లా కరెక్ట్గా ఇది మిడిల్లో ఉండాలి. ఇట్లా పెట్టేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుందాం.
హాఫ్ ఇంచ్ కంపల్సరీగా స్టిచ్ చేయాలండి. ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి మీరు. మీకు ఒకవేళ అంటే కరెక్ట్‌గా ఎక్కువ తక్కువ కుడతామేమో అన్న డౌట్ ఉంటే గనక మార్కర్‌తోని ఇట్లా చిన్నగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని, ఈ పైపింగ్ కాకుండగా మనం కుట్టే లైన్ హాఫ్ ఇంచ్ లైన్ మీద ఏదైతే మనం చాక్ పీస్‌తో పెట్టుకుంటామో లైన్, ఆ లైన్ మీద స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా మీరు చూసుకోండి. ఇట్లా కరెక్ట్‌గా ఈ మిడిల్ పాయింట్ అయితే కరెక్ట్‌గా సెంటర్‌లో ఉండాలి. కంపల్సరీగా మీరు అది కరెక్ట్‌గా సెంటర్‌లో వచ్చే వరకు మీరు సెట్ చేయాలి తప్పకుండా. ఒకవేళ అసలు లాగనవసరం లేదు. ఏ క్లాత్ కూడా లాగొద్దు. మీరు ఈ పైన ఫస్ట్, సెకండ్ పీసెస్ లాగొద్దు. ఇప్పుడు థర్డ్ ఏస్తున్న ఈ షేప్ బెల్ట్ కూడా మీరు లాగొద్దు అస్సలే. ఇట్లా ఈ విధంగా నీట్‌గా వచ్చేస్తది. ఇంకా డబుల్ లైన్ ఏసుకున్నా కూడా మీరు సరిపోతది. చూడండి ఎంత చక్కగా ఎంత నీట్‌గా ఫినిషింగ్ వచ్చిందో. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియోలో ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ చూపిస్తాను. మీరు తప్పకుండా మీరు కనెక్టెడ్‌గా ఉండండి. ఆ వీడియో కూడా చూడండి. మరి ఈ వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇట్లా మోడల్ బ్లౌజెస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.